3 రోజుల క్రితం పెంచలయ్య అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ అతి దారుణంగా హత్య చేశారు. అయితే తాజాగా హంతకుల ఇళ్లను స్థానికులు కూల్చేశారు. పెంచలయ్య హత్య కుట్రదారు అయిన లేడీ డాన్ అరవ కామాక్షి ఇల్లుతో పాటు ఈ హత్యలో పాల్గొన్న మరికొందరి ఇళ్లను కూల్చేసినట్టు సమాచారం. గత రాత్రి గుంపుగా వెళ్లి 5 ఇళ్లను కూల్చేసినట్టు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కె పెంచలయ్య నివాసం ఉంటున్నారు. ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య కొన్నేళ్ల కిందట బోడిగాడి తోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు. సిపిఎం నాయకుడిగా ఆర్టీడీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్న పెంచలయ్య కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం, విచ్చలవిడిగా విక్రయాలు జరగడం గమనించి అడ్డుకున్నారు. అరవ కామాక్షి ఆధ్వర్యంలో ఈ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసి పోలీసులకు సైతం సమాచారం అందించారు. దీంతో పెంచలయ్యపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్ ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం పిల్లలతో స్కూటీపై వెళ్తుండగా హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద 9 మంది గుర్తు తెలియని యువకులు పెంచలయ్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే పెంచలయ్య హత్యకు ప్రధాన సూత్రధారి కామాక్షిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అదుపులోకి తీసుకోగా మరొక 5గురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. ఇప్పటికే కామాక్షి ఇంట్లో పోలీసులు భారీగా గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తన బంధువులు, యువతను వ్యాపారం కోసం రంగంలోకి దించి వారి ద్వారా గంజాయి అమ్మకాలు కామాక్షి చేస్తుందని పోలీసుల విచారణలో తేలింది. గంజాయి దందా గురించి ఎవరైనా బయటపెట్టినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపై దాడులకు తెగబడేదని తెలుస్తోంది. పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరు నగరం బంద్కు పిలుపునిచ్చారు. సిపిఎం, దాని అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతిచ్చాయి. స్థానిక గాంధీ బొమ్మ వద్ద గంజాయి, డ్రగ్స్ మహమ్మారి దిష్టిబొమ్మను సిపిఎం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. నెల్లూరు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. Ini na logo ini.